కంచి అనగానే కంచి కామాక్షమ్మతో పాటు చీరలు కూడా గుర్తొస్తాయి. చెప్పు సాయి, నేను శారీస్ కొనుక్కోవడానికి నాకు టైం ఎంతసేపు ఇస్తావు? హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్లో ఏ ఆడపిల్ల అయినా శారీ కొనుక్కోగలుగుతుందా? నేను కొనుక్కోమని నేను చెప్పాను, కొనుక్కో. అదండి సంగతి. నాకు ఇచ్చిన హాఫ్ అన్ అవర్లో నేను షాపింగ్ చేసేయాలి కాబట్టి నేను ఈ షాప్ని చూస్ చేసుకున్నాను. అసలు కంచిపట్టు చీర చరిత్ర మన హిందూ పురాణాల్లో ముడిపడి ఉందంటారు. పట్టు చీరలు నేసేవాళ్ళు మార్కండేయ మహాముని యొక్క వంశీయులని చెప్తూ ఉంటారు. మరి అలాంటి కంచీపురం వచ్చి నేను చీర కొనుక్కుండా వెళ్తానా? పెళ్లికి ముందు అసలు చీర అంటే కట్టేదాన్ని కాదు, కానీ పెళ్లి తర్వాత చీర తప్ప ఇంకేమీ కట్టాలనిపించట్లేదు. అంతే కదా మరి, చీర అంటేనే భారతీయత. ఆ భారతీయతకు మరింత భారీ ప్రచారం కల్పించేదే కంచిపట్టు అంటారు. చీరంటేనే కాంచీపురం పట్టు మాత్రమే అన్నంత పేరుంది దానికి. ఈ కంచిలో తయారయ్యే చీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలియని వాళ్ళ కోసం చెన్నైకి 82 కిలోమీటర్ల దూరంలో ఉండే కాంచీపురం పట్టు చీరలకి పుట్టిల్లు అంటారు. మరి ఒకప్పుడు 5 రంగుల్లో మాత్రమే దొరికే చీరలు ఇప్పుడు 50కు పైగా రంగుల్లో దొరుకుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, ఏమని? అరే కంచిపట్టు అంటారు, కానీ అది నిజమైన పట్టా కాదా అని ఎలా తెలుసుకోవాలి అని. ఇంతకుముందు కంచిపట్టు అంటే కంచిలో మాత్రమే దొరికేది, కానీ ఇప్పుడు ఎక్కడ షాపుల్లో చూసిన కంచిపట్టు అని నకిలీవి తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు. దానితో మనం మోసపోతున్నాం. అలా మోసపోకుండా ఉండాలంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు టెస్ట్ చేసుకోండి. ఎలా అంటే, ముందు చీరని పట్టుకోగానే బరువుగా అనిపించాలి. ఇంకొకటి, జరీ దారం గీసుకున్నప్పుడు ఎరుపు దారం కనిపిస్తే అది నిజమైన బంగారు జరీ అని అర్థం. తెల్ల దారం కనిపిస్తే అది నకిలీది అని అర్థం. ఇంకొకటి వాటర్ టెస్ట్. వాటర్లో నుంచి తీస్తే వాటర్ని ఫాస్ట్గా పీల్చుకుంటే అది అసలైన పట్టు అని తెలుస్తుంది. స్లోగా అబ్జర్వ్ చేసుకుంటే అది నకిలీది అని అర్థం. శారీని సన్లైట్లో చూస్తే పట్టు మెరిసే, అంటే అది న్యాచురల్గా సహజమైన మెరుపు కనిపిస్తూ ఉంటుంది. రియల్ పట్టు చాలా మృదువుగా, పట్టుకోగానే సాఫ్ట్నెస్ ఇంకా వెచ్చగా అనిపిస్తుంది. కొన్ని చీరలని సగం జరిమానా అని అంటారు. అంటే ఏంటి? నిజమైన జరీ అంటే ప్యూర్ వెండితో చేస్తారు. దీన్ని పట్టు యొక్క మూల నూలుపై చుట్టి దాని తర్వాత స్వచ్ఛమైన బంగారంతో ఎలక్ట్రోప్లేట్ చేస్తారనమాట. సో దీన్ని ఫ్యూచర్లో రీసేల్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. అయితే కంచి వెళ్ళినప్పుడు ఈ చీరల్ని కంచిలోనే కొనాలా, లేదా చుట్టుపక్కల అంటే నేసే వాళ్ళ దగ్గర కొనొచ్చా అంటే, నేసే వాళ్ళ దగ్గర కూడా కొనొచ్చండి. కంచిలో కూడా కొన్ని ప్లేసెస్లో మనకి నేసే వాళ్ళు కనిపిస్తారు. మేమైతే వెళ్ళలేదు అక్కడికి. సో చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల నుంచి, అంటే కొన్ని పల్లెల నుంచి తీసుకొచ్చి కంచిలో అమ్ముకుంటారు. సో మనం కొనేటప్పుడు చాలా స్పెసిఫిక్గా చెక్ చేసుకొని, కొన్ని ప్లేసెస్లో ఏంటి అని అంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు, బార్గెన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని షాప్స్ ఏమో చాలా ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. నాకు చాలా తక్కువ టైం ఉండడం వల్ల నేను ఈ కందస్వామి అనే షాప్కి వచ్చాను. లేదు అని అంటే ఇంకా 2 షాప్స్ ఉన్నాయి, అవి చాలా ఫేమస్. అవే ఏఎస్ బాబుసా. సో ఈ షాప్ గురించి మీరు పెద్దగా వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే కాంచీపురం మీకు ఫుల్ అడ్వర్టైజ్మెంట్స్ దొరుకుతాయి, అండ్ దాని అడ్రస్ కూడా ఈజీగా దొరికేస్తుంది. సో బ్రైడల్ కలెక్షన్ ఫుల్గా ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రకాష్ సిల్క్స్. సో ఇది కూడా చాలా ఫేమస్ అండి అక్కడ. సో వీటి ఏ అడ్రస్ కూడా మీరు ఎక్కడ ఎలా వెతకాలి, గూగుల్లో కూడా చాలా ఈజీగా మనకి నావిగేట్ చేస్తాయి. సో ఇక్కడ కూడా మనకి చాలా తక్కువ ప్రైజెస్లో మంచి కలెక్షన్ దొరుకుతుంది. సో నేను తీసుకుంది వచ్చేసి ఏఎల్ కందస్వామి. ఈ షాప్ ఏంటంటే చాలా ఓల్డ్ షాప్. నాకు తెలిసి ఇది హైదరాబాద్లో కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే కలెక్షన్స్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది, బట్ ప్రైజెస్ వైజ్ వస్తే మాత్రం తక్కువ కాస్ట్లో అవైలబుల్ ఉండదు. సో మనకి మినిమం మంచి శారీ కావాలి అంటే అబోవ్ 7,000 అలా పెట్టి ఉంటేనే బాగుంటాయి. నేను చూశాను అక్కడ తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి, బట్ క్వాలిటీ అంత అనిపించలేదు నాకైతే. సో నేనైతే ఒక పట్టు శారీ తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఏ పట్టు శారీ తీసుకున్నాను అని గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను కొన్ని శారీస్ సెలెక్ట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని చూస్తున్నాను. సో నా ఫేస్కి, నా కలర్కి అసలు ఏది సెట్ అవుతుంది. అక్కడ చాలా తక్కువ కలెక్షన్స్ ఉన్నాయి, అందులో నుంచే చూస్ చేసుకొని పెట్టుకొని సాయిని అడిగితే సాయి చూడండి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. నాకు చాలా తక్కువ టైం ఉండడం వల్ల ఎక్కువ షాప్స్ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. అక్కడున్న ఒకే ఒక షాప్లో తక్కువ క్రౌడ్ ఉండడం వల్ల నేను ఈ షాప్ చూస్ చేసుకొని ఇక్కడనే ఒక శారీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. హోప్ మీరు ఈ వీడియోలో ఎంతో కొంత కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను.